హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి అని అడిగితే మీరు కొంచెం ఇబ్బందిగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారా? ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కస్టమర్ల వ్యక్తిగత డేటాను, ముఖ్యంగా మొబైల్ నెంబర్లను రక్షించేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం త్వరలో అమల్లోకి రాబోతోంది. డీమార్ట్, రిలయన్స్, బిగ్ బజార్ లాంటి రిటైల్ స్టోర్లలో మొబైల్ నంబర్లను అడగడం నిషేధం. ఈ కొత్త చట్టం ఏం చెబుతోంది? ఇది మన జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తోంది? ఈ స్టోరీలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా డీమార్ట్, రిలయన్స్ లేదా స్థానిక సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు బిల్లింగ్ కౌంటర్ వద్ద మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అని అడిగినప్పుడు ఏం చేశారు? చాలామంది ఆ నెంబర్ ఇచ్చేస్తారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఆలోచించారా? కొన్ని రిటైల్ కంపెనీలు లక్షలాది మంది కస్టమర్ల మొబైల్ నెంబర్లను సేకరించి వాటిని డబ్బు కోసం ఇతర సంస్థలకు, మార్కెటింగ్ ఏజెన్సీలకు అమ్మేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డేటా దుర్వినియోగం వల్ల కస్టమర్లకు అనవసరమైన కాల్స్, స్పామ్ మెసేజెస్, సైబర్ ఫ్రాడ్స్ పెరిగాయి. ఈ సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ చట్టం ప్రకారం రిటైల్ స్టోర్లలో కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ని ఇవ్వడం తప్పనిసరి కాదు. ఇది కస్టమర్ల ప్రైవసీని కాపాడేందుకు ఒక గొప్ప అడుగు. ఈ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం రిటైల్ కంపెనీలకు కఠిన నిబంధనలు విధిస్తోంది. ఇకపై షాపింగ్ స్టోర్స్ కస్టమర్ల మొబైల్ నెంబర్ అడగకుండా బిల్లింగ్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. ఉదాహరణకు కీప్యాడ్ ఎంట్రీ సిస్టమ్, ఈమెయిల్ ద్వారా డిజిటల్ రిసిప్ట్స్ పంపడం లేదా సాంప్రదాయ ఫిజికల్ రిసిప్ట్స్ ఇవ్వడం వంటివి. కస్టమర్ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరించిన రిటైల్ స్టోర్స్ వారికి సేవలు అందించడం తప్పనిసరి. ఒకవేళ కస్టమర్ స్వచ్ఛందంగా తన మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే కంపెనీలు జవాబుదారీగా ఉండాలి. అంటే మొబైల్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నారు, ఈ డేటాను ఎంతకాలం ఉంచుతారు, ఎప్పుడు డిలీట్ చేస్తారు అని స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలి. అంతేకాదు, కస్టమర్ డేటాను ఇతర సంస్థలకు అమ్మడం, మార్కెటింగ్ కోసం దుర్వినియోగం చేయడంపై కఠిన నిషేధం ఉంటుంది. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త చట్టం కేవలం రిటైల్ స్టోర్స్కి మాత్రమే పరిమితం కాలేదు. హౌసింగ్ సొసైటీలు, మాల్స్, ఆఫీసులు, ఇతర విజిటర్ ఎంట్రీ సిస్టమ్స్లో కూడా ఈ రూల్స్ అమలు కానున్నాయి. ఇకపై విజిటర్ ఎంట్రీ కోసం మొబైల్ నెంబర్ అడిగితే ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలి, ఆ డేటాను ఎలా ఉపయోగిస్తున్నారో కూడా చెప్పాలి. దుర్వినియోగం చేయమని హామీ కూడా ఇవ్వాలి. ఈ చట్టం కస్టమర్ల ప్రైవసీని సమగ్రంగా రక్షించేందుకు రూపొందించబడింది. రిటైల్ కంపెనీలు ఈ నిబంధనలను పాటించేందుకు ఇప్పటికే సన్నద్ధమవుతున్నాయి. ఒకవేళ ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కస్టమర్ డైరెక్ట్గా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయొచ్చు. ఈ డిజిటల్ యుగంలో మీ మొబైల్ నెంబర్ మీ వ్యక్తిగత ఆస్తి. దాన్ని ఎవరికి ఇవ్వడం తప్పనిసరి కాదు. ఈ కొత్త చట్టం మన ప్రైవసీని కాపాడేందుకు, మన వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచేందుకు ఒక గొప్ప అడుగు. మీ డేటాను రక్షించుకోవడం మీ హక్కు. ఈ చట్టం గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు చెప్పండి, అవగాహన పెంచండి. ఈ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇకపై షాపింగ్ సమయంలో మీ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా ఉంటారా? ఈ చట్టం ఎంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డిజిటల్ సెక్యూరిటీ కోసం మనం అందరం ఒక అడుగు ముందుకేద్దాం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్.